వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కొర్రలతో వెజిటబుల్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కొర్రలు 1 కప్పు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, షాజీరా 1/2 టీ స్పూన్, హోల్ గరం మసాలా, పలావ్ ఆకు 1, యాలకులు 2, లవంగాలు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క 1, అనాస పువ్వు 1, నెయ్యి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా కొర్రలను కడిగి 2 కప్పుల వాటర్లో 6 గంటల పాటు నానబెట్టుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక మట్టి పాత్రను పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత షాజీరా, పలావ్ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, లవంగాలను వేసుకోవాలి. వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం. ఇది కొద్దిగా వేగిన తర్వాత కూరగాయలను వేసుకుందాం. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలను వేసుకోవాలి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పసుపు, కారం, బిర్యానీ మసాలా వేసి కలుపుకుందాం. తర్వాత పెరుగు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నానబెట్టుకుని పెట్టుకున్నటువంటి కొర్రలను వాటర్తో పాటు వేసుకోవాలి. తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనాను వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇది అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. ఒకసారి అంతా బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకుందాం. పైన 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆరోగ్యకరమైన కొర్రలతో వెజిటబుల్ బిర్యానీ రెడీ అయ్యింది. దీనిని పెరుగు చట్నీతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.